నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ఇటుక బట్టి వ్యాపారుల ప్రెస్ మీట్, ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన సమాఖ్య సందర్శన, ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నిన్న గోదావరికని పోచమ్మ గుడిలో బీఆర్ఎస్ నేత కౌశిక్ గారి చేసిన ప్రమాణం అబద్ధమని ముర్మూరు ఇటుక బట్టీల వ్యాపారులు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వ్యాపారులు ఆడే వెంకటేశం, శ్యామ్, సతీష్, కుమార్, శ్రీకాంత్, రాజు, రవి, మధు తదితరులు మాట్లాడారు. నిన్నటి రోజున రామగుండ నియోజకవర్గానికి సంబంధించిన కౌశిక్ గారు పోచమ్మ గుడిలో చేసినటువంటి ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతుంది. ఆయన అబద్ధపు ప్రమాణం చేసిండు. సరే, ఏది ఏమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేసిండు కాబట్టి ఆ భగవంతుడు ఆ పోషవతల్లి అతను చూసుకుంటుంది. దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ సింగరేణి మైన్కు సంబంధించిన మిషన్లు, సింగరేణి మైన్కి సంబంధించిన టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది ముర్మూరు చెరలో పెట్టేసి ముర్మూరు చెర నుంచి తీసినట్టు క్రియేట్ చేసి దానికి సాంగ్ చేసి ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ఇచ్చేయడం జరుగుతుంది. దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఉన్న నిజాలన్నా చెప్పడానికి మీకు చేత కావట్లేదు. అయినా నేను ఇంకొకటి చెప్తున్నా, మేము వ్యాపారులం. మేము మట్టి తీసుకోవడానికి, బూడి తీసుకోవడానికి మాకు ఇటుక బట్టి ఉన్నది కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది. అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సీనరేజ్ కట్టించు, వీళ్ళకి ఏ విధంగా ఇచ్చిందని చెప్పేసి అని అది కొట్లాడాలి. కానీ ఎంతగానో ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? ఈ లోకల్ ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు? వారందరూ రెచ్చగొట్టేసి మీరు అన్నదానికి మీకు కలవకపోవడమా తప్ప, లేకపోతే మీకు వచ్చి నమస్తే పెట్టకపోవడం తప్ప, దీన్ని దృష్టిలో పెట్టుకుని మా మీద ఎందుకు విచ్చుకపడుతుండ్రు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు? ఈ మట్టి ఆపుతనే ఎమ్మెల్యే నీతి మంత్రుడు, నిజాయితీ మంత్రుడు అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటుండ్రు? మరి ఈ మట్టి 150,000 టన్నులు ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతుండ్రు? మీరు ఈ మైనింగ్ ఏడి జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా? ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట మీరు తీసుకున్నారా? మీరు ఏ విధంగా నిర్ధారిస్తాను? మీకు గవర్నమెంట్ కట్టవలసిన సినర్జీ మేము ఉండేది ఉంటే ఆ ఇష్యూలో మీరు ఫైట్ చేయండి. 100% మేము కట్టకపోతే మేము కట్టించే వరకు మా మెడల్ మంచి కట్టియండి. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈ చిల్లర విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ గారు, మీరు దీన్ని మానుకోవాలని చెప్తున్నాం. మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం. మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ, టిప్పర్ డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గర రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఒక 20 మంది డ్రైవర్లు ప్రజెంట్ ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్నారు. గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను. ఆ రోజు మాకు 16,000 14,000 బోర్డుతున్నది. ఇవాళ 4,000 వస్తున్నది. సరే, 4,000 రూపాయలు మీరు ఎక్కువ అంటోళ్ళు. అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి మొదలది. ఆ రోడ్లు వేయాలి, మట్టి రోడ్లు వేయాలి, మట్టి తీసుకురావాలి, సంబంధిత దానికి ఉంటాయి. కానీ ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు. ఈ చెరువు మట్టి మీకు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? చెరువు మట్టి ఇల్లు బరాంతి పోసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడుతుందా? ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడది? అవసరం మాకు ఒక ఇటుక బట్టి తప్ప చెరువు మట్టి అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఈ అంశాన్ని దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మీరు ఉపయోగపడని వస్తువులు పట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ 1,000 కోట్ల రూపాయలు రామగుండ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి. అన్నగారు మీరే చిట్కా బట్టలు పెట్టుర్రి, చెరువులు దిగిర్రి, ఆ కోట్ల రూపాయలు మీరే గడించుర్రి. ఆ కోట్ల రూపాయలు మీరు గడించాక మీరు అద్దంటున్నా. మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టిండ్రు? ఏ చెరువుకు అప్లికేషన్ పెట్టిండ్రు? మీకు ఎక్కడ ఇటుక బట్టి ఉన్నది? మీకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు? 1,000 కోట్ల రూపాయలు మిగులుతాను మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు? రామగుండ నియోజకవర్గ ప్రజలను ఎంతసేపు ఇక్కడ లోకల్ అధికారులను తప్పుదో పట్టించి, ఆ ఎమ్మెల్యేకి ఎంత బురద పూసి, అధికారులకు ఎంత బురద పూసి, ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించి మమ్మల్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మట్టి ఆపియాలి, నా మాట నెగ్గించుకోవాలి, వాళ్ళు నా దగ్గర రావాలన్న సిద్ధాంతం తప్ప మీరు ఇంకే దేని గురించి కూడా ఆలోచించలేరు. మీరు తెల్లారిందంటే నేను ఏదో ఒక అంశాన్ని పట్టుకొని టీవీలలో రావాలి, పేపర్లలో రావాలి, ఇక నేను హీరోని కావాలని చెప్పేసి మీరు అనుకుంటే, అన్న మేము రాజకీయం చేయడానికి రాలేదు, మేము బిజినెస్ చేసుకున్న వాళ్ళం. నా దగ్గర ఒక 200-300 మంది వర్కర్లు ఉంటారు. మరి మాకు
నష్టం చేసేది ఉంటే రేపు నేను కానీ నీ రాముని నియోజకవర్గంలో ఉన్న డ్రైవర్లు కానీ సూపర్వైజర్లు కానీ మా లేబర్లు కానీ అందరం వచ్చి నీట్గానే కూర్చుంటాం. నువ్వే మాకు బువ్వ పెట్టాలి, నువ్వే మాకు ఉపాధి చేయాలి. మరి దీనికన్నా రెడీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, చిన్న చిన్న పరిశ్రమలు ఏదో పని చేసుకొని బతకటోళ్ళం. మీరు దురుద్దేశంతో మీ రాజకీయ స్వలాభం కోసం మీ ఆర్థిక లాభం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఏ ఒక్క రోజన్నా సామాన్య ప్రజల పక్షాన ఎక్కడైనా కొట్టండి చూస్తున్నా. అప్పుడప్పుడు నేను కూడా ఈ టీవీలు ఇవన్నీ చూస్తుంటా కదా, మీరు ఏ ఒక్కరోజు కూడా సామాన్య ప్రజల పక్షాన ఈ ఊరికో రోడ్డు లేదని, ఆ ఊరికో కరెంటు లేదని, వాటర్ ప్లాంట్ కోసం కానీ పేద విద్యార్థులు కొంతమంది ఉన్నారు, నేను 50 మంది చదివిస్తానని మీరు ఎక్కడైనా కొట్లాడుతున్నా తెల్లారిందంటే మట్టి బూడిది. ఈ 2 అంశాలు తప్ప మీరు 3వ అంశం ఏం మాట్లాడుతామని చెప్పండి. ఇవి ఏమి మాట్లాడతలేదు మీరు. ఈ చెరువు మట్టి మీద మీరు కేవలం 1000 కోట్ల రూపాయలు వీళ్ళు తింటుండ్రు, ఈ డబ్బుల కోసం ఇది అంతా అని చెప్పేసి మీరు చేస్తుండ్రు. ఇది అసత్యపు ఆరోపణ, మీరు చేసేది అబద్ధం. మీరు ఏది ఉన్నా కానీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, ఆఫీసర్ని అడగండి. మీకు లేదంటే నాకు సంబంధించిన పేపర్ మొత్తం ఉన్నాయి. ఈ మీడియా కూడా నేను మొత్తం ఈ రోజు అంపైకి వెళ్తాను. మేము జస్ట్ సినరేజ్ ఎంత ఇచ్చినా అధికారించిన కాడికి మొత్తం కట్టినా. మేము ఒక పెనాల్టీ విషయంలో మీరు రివిజన్ ఏమని మేము చెప్తున్నాం. దానికి ఇంత రాద్ధాంతం చేసి మనం చాలా విధాలుగా మనోవేదనకు గురి చేస్తున్నారు, మమ్మల్ని బాధకు గురి చేస్తున్నారు. ఏదో విధంగా 80% నేను కలవాలనే సిద్ధాంతంతో మీరు చేస్తున్నారు. మీరు చేసిన ప్రమాణం కూడా తప్పుడు ప్రమాణం అన్నగారు. దానికి నేను చూపించిన ఈ ఫోటో నిదర్శనం. ఈ ఫోటోని మరి మీరు చూపిస్తారా? మేము ఇట్లాంటి డిపార్ట్ ఎక్కడైనా పెడతారా? ఈ చర్ల మేము మురుమురు చర్ల మేము తీసినాం ఆ ఊరి ప్రాంతంలో మీరు అనిపిస్తారా? ఇన్ని అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేసుకుంటూ మీరు రాజకీయ లబ్ధి పొందడానికి, మీరు ఆర్థికంగా లాభం పొందడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని మరొకసారి మీకు తెలియజేస్తూ, మా నుండి గవర్నమెంట్ సినరేజీ ₹1 100% మీకు అర్థం. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. ఈ అంశంలో ఈ లోకల్ ఉన్న అధికారులను కానీ ఎమ్మెల్యే గారిని లాగకండి. మీకు రాజకీయంగా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మాకు బూడిద విషయంలో కానీ మట్టి విషయంలో కానీ మాకు ఈ ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ మేము పర్మిషన్ పెట్టుకున్నాం. పర్మిషన్ ప్రకారం పోతున్నాం. ఇక్కడ ఉండే కొంతమంది లోకల్ వాళ్ళని మీరు రెచ్చగొట్టేసి మమ్మల్ని ఇబ్బంది చేయకండి. అరణ్య గారు దయచేసి మీకు చెప్తున్నాను, ఇక మీరు మమ్మల్ని ఇబ్బంది చేయదలుచుకుంటే ఆ ఉన్న మట్టి మొత్తం అక్కడనే వదిలిపెడతాం. మా సినరేజ్ కానీ ఆ మట్టి నుంచి పక్క పోవడానికి అయ్యే ఖర్చులు కానీ మీరు ఇవ్వండి, ఆనే వదిలిపెట్టిపోతాం. ఆ ₹1 ఏదో మీరే తీసుకోరని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. గోదావరికన్ ప్రధాన కూడలలో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఆపి నెంబర్ ప్లేట్లను బిగించారు, ఫైన్ కూడా వేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు మాట్లాడుతూ వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉంచాలని, ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ హరీష్ శేఖర్ ఉన్నారు. నిర్లక్ష్యానికి నిలయంగా గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మారిందని, హాస్పిటల్ సిబ్బంది డైట్ సిబ్బంది మధ్య సమన్వయ లోపం పూర్తి స్థాయిలో ఉండడం వలన పేషెంట్లకు పౌష్టికారం అందడం లేదని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య నేతలు ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్, ఉపాధ్యక్షులు గొర్రెంకల సురేష్, జిల్లా కమిటీ సభ్యుడు సూర్య తదితరులు మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ప్రధానంగా అనేక సమస్యలు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కేర్ వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంగా, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత దినదినము ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు అభివృద్ధి చెందాలి, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి నెలకొంటూ ఉంది. ఎప్పటి నుండో అనేక రోజులుగా కూడా, నెలలుగా కూడా ఇక్కడ మందుల కొరత అనేది ఉన్నది. సరైన టైంకి పూర్తి స్థాయిలో మందులు అందడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా పేషెంట్లు అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ భోజనము ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లో పౌష్టికాహారంగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గుడ్డును అందిస్తారు. కానీ కోడిగుడ్డు అనేది ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఏదో పెట్టినామా అంటే పెట్టినామన్నట్టు మొక్కుబడిగా పెట్టడం జరుగుతూ ఉన్నది. దీంతోపాటు శానిటైజేషన్ పేషెంట్ కేర్ల డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇక్కడ ఎవ్వరు కూడా సూపర్వైజర్లు కానీ దానికి సంబంధిత బాధ్యులు కానీ పట్టించుకోకుండా మొత్తం 2వ ఫ్లోర్లో అంతా కూడా శానిటైజేషన్ పేషెంట్ కేర్ అనేది కూడా పూర్తి అధ్వానంగా మారిన పరిస్థితి ఉంది. దీంతోపాటు మొదటి ఫ్లోర్లో, మొదటి అంతస్తులో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది.
ఆ మొదటి అంతస్తుకు సంబంధించి కూడా మొత్తము అక్కడికి సంబంధించిన సామాగ్రిని నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగింది. దాని ఫలితంగా ఎన్నో వేల రూపాయల ప్రజాధనము వృధా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మొదటి అంతస్తులో ఉన్న హాస్పిటల్కు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా భద్రంగా భద్రపరచాలే తప్ప నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం ద్వారా ఆ బెడ్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. కానీ వీటన్నిటిని కూడా వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఇటువంటి సమస్యలు పునరావృతంగా కాకుండా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం నగరపాలక పరిధిలోని 35వ డివిజన్లో రోడ్ల సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వేల్పుల కుమారస్వామి ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం గోదావరిఖని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 25 వరకు పోరుబాట కార్యక్రమాన్ని పలు డివిజన్లు నిర్వహించి ప్రజా సమస్యలు అధ్యయనం చేయాలని, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని, అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిపిఎం పోరుబాట బృంద నాయకులు వేలుపుల కుమారస్వామి ఆధ్వర్యంలో 35వ డివిజన్లో నిన్న ప్రారంభమైన పోరుబాట కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో డివిజన్లోని సిక్ హాస్పిటల్ వెనుక బస్తీలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పోరుబాట బృంద సభ్యులు నెర్వెట్ల నరసయ్య, ఫైముదా, పీర్ మహమ్మద్, రంగన్న, ఎం రాజయ్య, ఎం దీప, బి రాజేశ్వరి, బి సతీష్, పి రమేష్ తదితరులు ఉన్నారు. గోదావరిఖని నగరంలో ఓ వివాదాస్పద ఘటన జరిగింది. స్థానిక లక్ష్మీనగర్లో ఓ బోల్ల లగేజ్ షాప్ ప్రముఖ వ్యాపారి తమను ఫోన్లో వేధిస్తున్నాడని, భయపెడుతున్నాడని ఆరోపిస్తూ మరో షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తే మహిళ ఆందోళనకు దిగింది. ఈ మహిళకు మరికొందరు మహిళలు తోడొచ్చారు. ఆ వ్యాపారిని చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు, విచారణ చేపట్టారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.